హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనకి అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, మొన్న ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేశానండి. ఆ వీడియో కింద కామెంట్స్ అయితే ఏమడుగుతున్నారంటే, వెరిఫై అయిన ఐటీఎల్జీ మనకి ఐటీఎల్ కాయిన్గా ఎన్ని వస్తాయి, ఎంత రేషియో అని అయితే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి మీకు కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒకవేళ ల్యాగ్ ఎక్కువైనట్లయితే 2xలో పెట్టుకొని చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వ వాళ్ళు వెంటనే జాయిన్. స్క్రీన్ మీద ఉన్నటువంటి కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 1000 టోకెన్స్ అనేవి బోనస్గా యాడ్ అవుతాయి. కాబట్టి ఇదైతే గమనించి వెంటనే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి, ఎక్కువ మైనింగ్ చేసుకోండి. మనకి త్వరలోనే లిస్ట్ అవబోతుంది, కొన్ని మంత్స్లోనే. కాబట్టి ఎక్కువ అమౌంట్ తీసుకోవాలంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని రిఫరల్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి వచ్చినటువంటి అఫీషియల్ పోస్ట్కి సంబంధించి మనం చూద్దామండి. పాయింట్స్ వైజ్గా అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్కి సంబంధించి కొంచెం మనకైతే ఒక డేటా మొత్తం కూడా, అంటే దీంట్లో అసలు ఏం వర్క్ జరుగుతుంది ఏంటనేది, ఇది మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదైతే చూద్దాం. ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి హెచ్సిఎస్ అనేది జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదండి. అంటే హెచ్సిఎస్ అంటే ఏంటి? హ్యూమన్ క్రెడిట్ స్కోర్. అంటే ఇక్కడ ఇంటర్లింక్లో మనకి ఏవైతే వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయో, ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇంకా మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే ఏ వర్క్ యాక్టివిటీ జరిగినా సరే దానికి సంబంధించి మొత్తం కూడా ఇది మానిటర్ చేస్తుంది అని అర్థం అనమాట. హెచ్సిఎస్ అంటే ఏంటంటే ఇంకా ప్రోగ్రెస్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఇది డేటా అనేది సేవ్లో పెడుతుంది అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇది ఇంటర్లింక్ అనే సిస్టంలో రెప్యుటేషన్ లేయర్ అనమాట. హెచ్సిఎస్ అంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి, నమ్మకం పెరగడానికి ఈ యొక్క హెచ్సిఎస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. అదేంటంటే యాప్లోని వెరిఫైడ్ యాక్టివిటీ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ద్వారా జరిగే ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్. అంటే మీరు ట్రేడింగ్ కావచ్చు, ఇంకా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇంకా అంతేకాకుండా చూసుకుంటే స్వాపింగ్స్, ఇవన్నీ కూడా అయితే ఈ ట్రాన్సాక్షన్స్ లెక్కలోనే వస్తాయి. వీటిలన్నిటికి సంబంధించి వర్క్ అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ను ఇంటర్లింక్ ఐడికి లింక్ చేస్తే ఏం జరుగుతుంది? ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంటర్లింక్ ఐడి, మన ఇంటర్లింక్ ఐడికి లింక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ప్రతి స్వాపింగ్ ట్రేడింగ్ మీద ప్రూఫ్ అనేది అవుతుందన్నమాట. అంటే రియల్ హ్యూమన్ అని చెప్పేసి ఒక ప్రూఫ్ అనేది జరుగుతుంది. వ్యాలెట్ ఇంటర్లింక్ ఐడికి లింక్ అయితే ప్రతి స్వాప్ ట్రేడ్ నిజమైనటువంటి వ్యక్తి చేసిందనే ప్రూఫ్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, బాట్స్ ఇలా చేయలేవు, ఎందుకంటే ఇవి రియల్ మనీ ప్లస్ రియల్ డెసిషన్ మేకింగ్ అవసరం. ఎందుకంటే దీనికి రోబోట్స్ అంటే అవేమి మనకి రియల్గా అమౌంట్ అనేవి ఒక కోడింగ్లో మనం రియల్ అమౌంట్ కావాలని చెప్పేసి మనం కోడింగ్ డిజైన్ చేసినా సరే అవేమి ఇవ్వలేవు కదండి. అలాగే ఇక్కడ మనకి ట్రేడింగ్ జరగాలన్నా ఏ యాక్టివిటీ అయినా సరే రియల్ అమౌంట్, రియల్ డెసిషన్ మేకింగ్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అది హ్యూమన్స్కి మాత్రమే సాధ్యం. అదే ఇక్కడ మనకి రోబోట్స్ అనేవి చేయలేవు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి మన ఐడిని లింక్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటనేది చూద్దాం. అది కూడా చెప్తున్నారు వీళ్ళు. ఆటోనమస్ అడ్రస్ కాదు, వెరిఫైడ్ హ్యూమన్ అనమాట. అంటే ఆటోనమస్ అంటే ఏదో పేరుకి కాదు, ఇదంతా కూడా వెరిఫైడ్ యూజర్స్ ద్వారా జరిగేటటువంటి మైనింగ్ కాబట్టి చాలా ట్రస్ట్ అనేది ఉంటుంది. ఇకపై ఏ వ్యాలిడ్ యాక్టివిటీ ఒక అన్నోన్ అడ్రస్ అనేది కాదు. ఇక్కడ ప్రతి అడ్రస్ కూడా చాలా వెరిఫై అయ్యి క్లియర్ కట్గా మనకి వెరిఫై చేయబడతారు కదండి మన అడ్రస్కి. మనంతా కూడా జెన్యూన్ అని ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంటర్లింక్ ఐడి కారణంగా హ్యూమన్ ఐడెంటిటీకి లింక్ అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే లింక్ చేసినప్పుడల్లా సరే ఇది మనకి మళ్ళీ ఇది హ్యూమనా కాదని చెప్పేసి వెరిఫై చేసుకుంటుంది అనమాట. అది వెరిఫై చేయబడుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, స్వాప్స్ అండ్ ట్రేడ్స్ నిజమైనటువంటి యాక్టివిటీగా పరిగణిస్తారు. నిజమైన యూజర్స్, ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు రియల్ అమౌంట్ ఇక్కడ పెట్టి ట్రేడింగ్ చేయడం కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంతా కూడా వెరిఫై అయినటువంటి వ్యక్తుల ద్వారానే జరుగుతుంది కదండి. ఎటువంటి రోబోట్స్ ద్వారా జరగదు. కాబట్టి దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
ఇంకా అంతేకాకుండా రోబోట్స్ ఇక్కడ వర్క్ అనేది చేయవు కాబట్టి మనకు కూడా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు అమౌంట్ విషయం వల్ల అయితే చెప్తున్నారు. అందుకే ఈ ట్రేడ్స్ ఇక్కడ మనకి అథారిటీ సిటీకి నిజమైనటువంటి వ్యక్తి అని సంకేతం అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం ఇంటర్లింక్లో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లింక్లో వెరిఫైడ్ హ్యూమన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ ద్వారానే మొత్తం వర్క్ అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. ITLX వ్యాలెట్లో కూడా ఇక్కడ రోబోట్స్ ద్వారా ఎలాంటి వర్క్స్ అనేవి జరగదు అని అయితే చెప్తున్నారు. ఇంకా 4th పాయింట్లో ఏం చెప్తున్నారంటే HCS స్కోర్ ఎక్కువగా నమ్మదగినది అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ HCS అనేది 2 ఇన్పుట్స్ అయితే ఉంటాయన్నమాట. అది యాప్లోని యాక్టివిటీ కావచ్చు, ఆన్ చైన్ యాక్షన్స్. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకి దీనివల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఫేక్ యాక్టివిటీ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, మ్యానిపులేట్ చేయడం కావచ్చు, ఇలాంటి ఆల్మోస్ట్ జరగవు, ఇంపాసిబుల్ అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆన్ చైన్ బిహేవియర్ మీ హ్యూమన్ రెప్యుటేషన్లో భాగమవుతుందని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ITLX వ్యాలెట్ ఇంటర్లింక్ ఐడికు కనెక్ట్ అయ్యిందంటే మీరు చేసే ప్రతి ఎకానమిక్ యాక్షన్ మీద, అంటే ట్రాన్సాక్షన్ మీద కావచ్చు, ఇంకేదేనైనా సరే ట్రేడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వెరిఫై జరుగుతాయి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్లో కౌంట్ అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే మీ క్రిప్టో యూసేజ్ వెరిఫైడ్ హ్యూమన్ రెప్యుటేషన్గా మారుతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ రెప్యుటేషన్ అంటే ఏంటండి, ట్రస్ట్ బిల్డ్ అవ్వడం కదా, అలా అనమాట. ఓవరాల్గా ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ITLX వ్యాలెట్ను ఇంటర్లింక్ ఐడికి లింక్ చేస్తే మీ ట్రాన్సాక్షన్స్ నిజమైన వ్యక్తి చేసినవి అని చెప్పేసి ప్రూఫ్ అవుతాయి. బాట్స్ కావచ్చు, ఫేక్ అకౌంట్స్ కావచ్చు, ఫేక్ యాక్టివిటీస్, మ్యానిపులేషన్స్ ఇవన్నీ కూడా గుర్తించడం చాలా సులభం అవుతుంది. మీ ప్రతి ట్రేడ్ మీద, స్వాపింగ్స్ మీద మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్లో పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్లింక్ ఎకోసిస్టంలో మీ రెప్యుటేషన్ పెరుగుతుంది అని అయితే చెప్తున్నారు. అంటే మనం కూడా ఎలాంటి ఫేక్ యాక్టివిటీ చేయడం కానీ, హ్యాకింగ్ చేయడం కానీ కుదరదు అని అయితే చెప్పేస్తున్నారు అనమాట. కాబట్టి ఎంత మనకి ఇక్కడ నమ్మదగినదిగా, ఎంత ట్రస్టబుల్గా ఉందనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అండి. ఇప్పుడు మీరు అడిగేటటువంటి కామెంట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏమడుగుతున్నారంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్కి ఎన్ని వెరిఫై అవుతాయి, ఎన్ని మనకి కాయిన్స్లా కన్వర్ట్ అవుతాయి అని అడుగుతున్నారు కదా కామెంట్స్లో. కాబట్టి ఎక్కువ మంది ఏ కామెంట్స్ అయితే అడుగుతారో నేను వాటికి సంబంధించి అయితే ఆన్సర్స్ అనేవి ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్స్లో అయితే అడగండి. ఇక్కడ నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక 100 టోకెన్స్ ఉన్నాయి అనుకుందాం. చాలామందికి చాలా ఎక్కువే ఉంటాయి, నేనేదో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ దగ్గర ఒక 100 టోకెన్స్ ఉన్నాయండి. ఈ 100లో కూడా మీరు ఎన్నో కొన్ని రిఫరల్స్ చేసే ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయడమో ఎవరో ఒకరిని. అలాగా జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ యాక్టివ్గా లేకపోయినా, మీరు ఒకవేళ యాక్టివ్గా లేకపోయినా చాలా టోకెన్స్ అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయి. బర్న్ అవుతాయి కాబట్టి మనకి వెరిఫై అయ్యేటప్పుడు ఇప్పుడు 100 టోకెన్స్లో ఎన్ని వెరిఫై అవుతాయంటే చాలా బర్నింగ్కే వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయినప్పుడు ఈ 100లో మనకి వెరిఫై అయ్యి ఒక 70 నుంచి 80 అనుకుందాం. 80 వరకు మనకి వెరిఫై అవుతాయి అనుకుందాం. ఆ వెరిఫై అయిన వాటిల్లో సపోజ్ ఒక 80 టోకెన్స్ని మనం వెరిఫై చేసుకున్నాం అనుకుందాం. ఆ 20 వరకు కూడా యాక్టివ్గా లేకపోయాయి అనుకుందాం. ఆ 80లో కూడా మనకి ఒక 5% మాత్రమే ITL కాయిన్స్గా అయితే కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే 80లో 5% అంటే ఒక 4 కాయిన్స్ మాత్రమే వస్తుంది. 4 కాకుండా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కాబట్టి 5 అనుకుందాం. ఆ 5 మాత్రమే మీరు తీసుకోవడానికైతే కుదురుతుంది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత. మరి మిగతా 75 వెరిఫై అయిన కాయిన్స్ ఎక్కడికి వెళ్తాయండి అని మీకు డౌట్ రావచ్చు. ఆ కాయిన్స్ కూడా అంటే వెరిఫై అయినటువంటి టోకెన్స్ అనేవి మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి అవి మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారండి, మీరు మళ్ళీ స్టేకింగ్లో పెట్టుకున్నట్లయితే. ఇక్కడ స్టేకింగ్ అంటే ఏంటనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒక 80 రూపాయలని మనం వడ్డీకి ఇచ్చామే అనుకుందాం. వడ్డీకి ఇచ్చినప్పుడు ప్రతి నెల మనకి ఆ వడ్డీకి ఎంతో కొంత ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక 5 రూపాయలు అనుకుందాం. మనకి ప్రతి నెల 5 రూపాయలు వస్తూనే ఉంటాయి కదా, అది అదనంగా ఎక్స్ట్రా వస్తాయి 5 రూపాయలు మనకి ఆ వడ్డీకి. అసలు అలాగే ఉంటుంది కాబట్టి మనం అసలు తీసుకోవచ్చు, మళ్ళీ స్టేకింగ్ అంటే వడ్డీకి ఇవ్వడం అనమాట.
స్టేకింగ్లో పెట్టుకున్నప్పుడల్లా అసలు అలాగే ఉంటే మనకి అదనంగా ఈ యొక్క 5 కాయిన్స్ అదనంగా రావడం అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా. కాబట్టి ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనకి వెరిఫై అయినటువంటి ఏవైతే ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయో వాటిల్లో 5% మాత్రమే మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఐటీఎల్ కాయిన్స్గా మనకి కన్వర్ట్ అయ్యి వస్తాయండి. మిగతా ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టేకింగ్లో ఉంచి మళ్ళీ మనకే రిటర్న్ మొత్తం కూడా మనకే ఇవ్వడం అయితే జరుగుతుంది. కంపెనీ వాళ్ళు అయితే ఏం తీసుకోరు. కాబట్టి ఇదైతే గమనించండి. వెరిఫై అయిన తర్వాత 5% మనకి వస్తూ ఉంటాయి. మిగతావి కూడా స్టేకింగ్లో పెట్టిన ప్రతిసారి కూడా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇది మనకి లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రాక్టికల్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా బాగా అర్థమవుతుందండి. మనం ఏ రేషియో వేసుకోవాలంటే వెరిఫై అయిన వాటిల్లో 5% మనకి కాయిన్స్గా కన్వర్ట్ అవుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే వెరిఫై ఎలా అవుతాయి అనేది ఒక 100 రూపాయల్లో ఒక 100 టోకెన్స్లో మనకి ఈ బర్నింగ్కి వెళ్ళిపోగా ఒక 70 నుంచి 80 వరకే మనకి వెరిఫై అవుతాయి అనేది మనం గమనించాలి. వెరిఫై అయినట్లయితే అవి ఎక్కడికి పోవు. ఒకసారి వెరిఫై అంటే అవి మనకి లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి అన్నమాట. అవి మళ్ళీ బర్న్ అవ్వడానికి అనేవి కుదరవు అనమాట. ఇదైతే గమనించండి. కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియోకి మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.